హాయ్ అండి, నమస్తే. ఈరోజు వచ్చేసి రెసిపీ ఏం లేదు, మనకి సింపుల్గా అయిపోయే ప్రాసెస్ చూపిస్తాను. ఇక్కడ పుదీనాని మార్కెట్లో ఎక్కువ దొరికినప్పుడు ఈజీగా తెచ్చేసుకుంటాం కదా, మనకి చాలా తక్కువ కాస్ట్లో దొరికినప్పుడు. లెమన్స్ కూడా అంతే అండి, మనం తక్కువ కాస్ట్ దొరికినప్పుడు ఎక్కువ తెచ్చుకుంటాం కదా, అలా తెచ్చుకున్నప్పుడు ఇలా క్యూబ్స్ చేసి పెట్టుకున్నాం అనుకో, మనకి ఒక 20 days దాకా అయితే నిల్వ ఉంటాయి. క్యూబ్స్ లాగా చేసుకోవాలి. అలా అయితేనే మనకి నిమ్మరసాన్ని స్టోరేజ్ ఎక్కువ రోజులు చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే నేను పుదీనాను కూడా ఇలాగే చేస్తానండి. ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఇలా స్టోరేజ్ చేసుకున్నాం అనుకో, మనకి రెసిపీలోకి వాడుకోవడానికి ఈజీగా సింపుల్గా అయిపోతుంది. చాలా బాగా యూజ్ అవుతుందండి. 20 days దాకా నిల్వ ఉంటుంది. చాలా ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుంది. దీనిలో అయితే ముందైతే ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ లెమన్స్ని అయితే బాగా లెమన్ కోసేసుకొని వడకట్టేసుకొని క్యూబ్ చేసేసుకొని ఒక బాక్స్లో స్టోరేజ్ చేసుకోవాలి. నెక్స్ట్ రెసిపీ వచ్చి పుదీనాని ఇలా నీట్గా వాష్ చేసుకొని, మనకి ఎక్కడైనా పాడైపోయిన ఆకులు ఉంటే తీసేసుకొని దీన్ని మొత్తం బాగా కడిగేసుకొని నీట్గా శుభ్రంగా తడి లేకుండా వేసుకోవాలి నీళ్ళనైతే. నెక్స్ట్ వచ్చేసి దీనిలోకి మనమైతే ఒక మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లోకి ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనాను వేసేసుకోవాలి. ఇక్కడైతే పుదీనాని పేస్ట్ చేసుకోవాలండి. పుదీనా పేస్ట్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా రెసిపీలోకి వేయడానికి చాలా బాగుంటుంది. ఇలా ఫస్ట్ ఆకులను మొత్తం మనం పేస్ట్ లాగా చేసేసుకొని, దీని అయితే కలర్ తగ్గకుండా గ్రీన్లోనే ఉండాలి అంటే ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి లెమన్ క్యూబ్స్ వేస్తున్నాను. లెమన్ వేయడం వల్ల పుదీనా అనేది గ్రీన్ కలర్లోనే ఉంటుంది. కొంచెం స్పైసీ కోసం పచ్చిమిర్చి, ఈ యొక్క పర్టికులర్గా పచ్చిమిర్చి లెమన్ వేసామనుకో పుదీనా అనేది కలర్ చేంజ్ కాదు. మనకి కూరల్లో వేసేటప్పుడు మనం వేరే కొంచెం స్పైసీ వేసుకుంటే సరిపోతుంది. దీన్ని వచ్చేసి పానీపూరీలో కానీ బాగుంటుంది. లెమన్ అలాగే వచ్చేసి పుదీనా రైస్ కూడా ఇన్స్టెంట్గా బాగుంటుంది. చట్నీలో కూడా వేసుకోవడానికి ఒక క్యూబ్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా మన దగ్గర ఇంట్లో క్యూబ్స్ ట్రే ఉంటుంది కదా, ఆ ట్రేలో వేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర ఏదైనా లేదనుకుంటే చిన్న చిన్నగా ముద్దలుగా చేసేసుకొని ప్లేట్లో వేసుకొని కూడా అలా పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో 20 days దాకా నిల్వ ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మనం ఒకసారి ఎక్కువ తెచ్చుకుంటాం పుదీనా కానీ కొత్తిమీర కానీ ఇలా లెమన్స్ కానీ అలా తెచ్చుకున్నప్పుడు ఇలా తయారు చేసుకొని క్యూబ్స్లా చేసి పెట్టుకున్నాం అనుకో, క్యూబ్స్ అయినాక మళ్ళీ తర్వాత ఓ బాక్స్లో వేసి పెట్టుకోవాలి. నేనైతే లెమన్స్ కానీ పుదీనా కానీ కొత్తిమీర కానీ ఇలా ఎక్కువ తెచ్చుకుంటే ఇలా క్యూబ్ చేసుకొని పెట్టుకుంటాను. మీరు ఎలా పెట్టుకుంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంతేనండి. డెఫినెట్గా ట్రై చేశాక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.